వైష్ణవి అయితే విష్ణు దగ్గరికి వచ్చి, "మా అమ్మ వరలక్ష్మియే కదా!" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైష్ణవి వైపైతే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "చెప్పు బేబీ, మా అమ్మ వరలక్ష్మియే కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విష్ణు అయితే, "అవును, వరలక్ష్మియే మీ అమ్మ" అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "బేబీ, నాకు అమ్మ ప్రేమ కావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంగా వైష్ణవి వైపైతే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "బేబీ, నాకు నువ్వు కావాలి, అమ్మ కావాలి, మీ ఇద్దరి ప్రేమ కావాలి, మనందరం కలిసి ఉందాం బేబీ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే చాలా కోపంగా పైకి లెగిసి, "వైష్ణవి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు అమ్మ ప్రేమతో బతికావా? ఇప్పుడు అమ్మని అడుగుతున్నావు. నేను ఉన్నాను కదా, నిన్ను చూసుకుంటాను కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "లేదు బేబీ, నాకు అమ్మ కావాలి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విష్ణుకైతే చాలా కోపం వచ్చేసి, "ఏంటి వైష్ణవి, ఒక్క రోజులోనే మారిపోయావా? తను ఏంటి నిన్నిలా మార్చేసింది? ఒక్క రోజులోనే నిన్ను ఇంతలా మార్చేసిందంటే ఇంకా ఎన్ని రోజులు కలిస్తే ఏమవుతుందో ఏమో! మనం ఇక్కడ ఉండొద్దు. మనం వేరే దగ్గరికి వెళ్ళిపోదాం. బెంగుళూరు వెళ్ళిపోదాం. హైదరాబాద్ నుండి షిఫ్ట్ అయిపోదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం, "అవును, ఒక్కసారి కలిస్తేనే ఇలా జరిగిందంటే ఇంకా ఎన్ని సార్లు కలిస్తే నువ్వు నాకు దక్కవేమో, నా ప్రేమ నీకు అక్కర్లేదేమో అనిపిస్తుంది. అందుకే మనం ఇక్కడ ఉండొద్దు. మనం బెంగుళూరు వెళ్ళిపోదాం. ఈ హైదరాబాద్ నుండి ఇక్కడి నుండి వెళ్ళిపోయి మనం ఆ బెంగుళూరులో చాలా చక్కగా ఉండొచ్చు. మనం రేపే వెళ్ళిపోదాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి అయితే, "ఏంటి, మేము బెంగుళూరు వెళ్ళిపోతామా?" అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.